శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాన్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మంగళం మహత్. ఎంత వచ్చిందన్న? ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. అనవసరంగా ఇతరుల యొక్క కార్యక్రమాల్లో మీరు ధనాన్ని వెచ్చించి అధిక వడ్డీకి కానీ అధిక కోరికలకు కానీ మీరు లోబడిపోయి ధనాన్ని అనేటువంటిది నీళ్ళలా ఖర్చు పెట్టడం ఈ నెలలో జరుగుతూ ఉంటుంది. పైగా వృత్తిపరంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెడిసికొట్టడం, ప్రశాంత వాతావరణం లేకుండా, మీ మనసు మీ కంట్రోల్లో లేకుండా ఏదో చేస్తున్నాంలే అన్నట్టుగా మీరు పనులు చేయడం వల్ల ఏకాగ్రత తగ్గి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవడం అనేటువంటిది ధనుసు రాశి వారికి నెలలో జరుగుతున్నటువంటి సూచన. అంతేకాకుండా విద్యార్థుల విషయంలో జ్ఞాపకశక్తి కొంచెం పెరుగుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి పరిణామం ఎక్కడా కనిపించడం లేదు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ సరేలే ఇంకా మనం ప్రయత్నం చెయ్యాలి, మనకి ఇంకా భగవంతుడు అవకాశం కలిగించలేదు అని మీలో మీరే సర్ది చెప్పుకునే విషయంగా గోచరిస్తోంది.
రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే మార్చి నెల 8వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే ఉగాది తర్వాత మీరు వ్యాపారం ప్రారంభం చేయండి. అది కూడా మీడియాకు సంబంధించి కానీ, పళ్ళ బిజినెస్ కానీ, శీతల పానీయాలు కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్లాస్టిక్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ ధనుసు రాశి వారికి తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా దాని మీద మరి కాస్త ధనాన్ని వెచ్చించి వచ్చేస్తుంది, వచ్చేటప్పుడు మనకి బల్క్గా వస్తుంది అని చెప్పి ఆశ పడిపోయి ధనాన్ని అనేది వెచ్చిస్తూ ఉంటారు. కొంచెం తాత ముత్తాతల నుంచి ఆకస్మికమైన ధనం వచ్చేటప్పుడు ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి. ఈ నెలలో అటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారు నమ్మి మోసపోయి ఇతరులకు షూరిటీ సంతకాలు పెట్టేటువంటి అవకాశం కూడా మార్చి 9వ తారీఖు నుంచి జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అందరినీ నమ్మొద్దు, కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని అదేవిధంగా మీరు అధిగమించుకోండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. విందు వినోదాలకి కాస్త దూరంగా ఉంటారు. ఎప్పుడూ చూడనటువంటి శివాలయ దర్శనం చేస్తూ ఉంటారు. భార్యాభర్తల నుంచి అన్యోన్యాన్ని కొంచెం తగ్గుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కడ గోచరించట్లేదు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు మీ పైన మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కలుగుతోంది. ప్రయాణాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అది కూడాను మార్చి 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తొడ కండరాలు కానీ తొడ ఎముక కానీ విరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఎవరైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవి పోగొట్టుకునే అవకాశం లభిస్తోంది. కాబట్టి విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా ఈ ధనుసు రాశి వారు శ్రీమాత్రే నమః అని కానీ దుర్గాదేవి ఆరాధన కానీ చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఆరావారి గుమ్మను వృత్తలాకారంగా దంచండి. చక్కగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది. వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్కి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఈ రొయ్యలు చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతూ ఉంటారు. మీ ఆలోచన ద్వారానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.